ప్రధానంగా బరిపాటి శ్రీనివాసరావు అనే కాంప్లైంట్ పైన 9/7/2026 నాడు లక్ష్మీదేవిపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 134 క్రైమ్ నంబర్ 26 అండర్ సెక్షన్ 388 క్లాస్ 4 361 క్లాస్ 2 తర్వాత డిపాజిట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా కొంతమంది విక్టిమ్ దగ్గర మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత అమౌంట్ ను మా దగ్గర పెడితే మీకు లంసమ్ గా కానీ లేదా సింగిల్ గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది, డబ్బులు తీసుకోవటం జరిగింది. దాంట్లో కొంత భాగం, దాంట్లో మేజర్ గా ఈ శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైపు, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఇది ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు మా టీము కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీలో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అంతా కన్ఫ్యూజ్ కాలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, 1 లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్ ఇవి టైర్స్ కొన్ని. ఇతనికి ఇదే క్రమంలో అతను G+3 ఒక హౌస్ కొన్నాడు, ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఈ ఇప్పటివరకు కన్ఫ్యూజ్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా తీసి స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనము ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ గా ఇవి రికవరీ చేసినాము. దీన్ని ఇట్లా ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ మంచిగా కష్టపడి చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి మా సబ్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి మొత్తం కూడా ఎస్పీ గారి డైరెక్షన్లలో దీన్ని చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ గా దీన్ని అడ్వైజ్ చేస్తూ అందరికీ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ ఇంకేమైనా కానీ తెలుసుకోవాలి, వీళ్ళ బంధువులు కంపల్సరీగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాము. నా దగ్గర ఉంచండి, మీరు పెట్టుబడి పెట్టండి, నేను మీకు అధిక వడ్డీ కానీ షేర్స్ అనకూడదు, లాభాలు కానీ